రొయ్యల కూర చుక్క నీళ్లు లేకుండా నీచు వాసన రాకుండా ముక్క మెత్తగా బయట హోటల్లో తింటే ఏ రుచితో ఉంటుందో అదే రుచితో ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ కూర వచ్చేసి మనకు అటు వేపుళ్ళా కాకుండా ఇటు గ్రేవీగా కాకుండా మధ్యస్థంగా వస్తుందండి. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పొట్టు తీసిన ఒక కేజీ రొయ్యలను తీసుకోండి. ఇవి పొట్టు తీసిన తర్వాత కేజీ రొయ్యలండి. వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. వీటిని ఎంత బాగా కడిగితే నీచు వాసన అంత తగ్గిపోతుంది. ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న రొయ్యల్లోకి ఒక నిమ్మకాయ రసం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకుని వేసుకుంటే రుచి బాగుంటుందండి. అలాగే ఒక అర స్పూన్ పసుపు, ఒక ముప్పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవటం వలన నీచు వాసన పోవటమే కాకుండా రుచి కూడా బాగుంటుంది. దీన్ని కనీసం ఒక అరగంట పాటైనా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు ఇలా కలిపి పెట్టుకుంటే అంత రుచిగా ఉంటుంది. కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోండి. దీనిలోకి ఒక 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని ఈ పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 3 ఉల్లిపాయల సన్నటి తరుగు కూడా వేసుకుని ఈ మొత్తాన్ని కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వచ్చేసి మనకు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. పచ్చివాసన పోయి కొద్దిగా రంగు మారితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు కాస్త వేగి కొద్దిగా రంగు మారిన తర్వాత దీనిలోకి ఒక ముప్పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంటను తగ్గించి పెట్టుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఈ మొత్తాన్ని కలిపి వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టకుండా చూసుకోండి. అలాగే ఇది పచ్చివాసన పోయి కాస్త రంగు మారేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే కలిపి నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఈ రొయ్యలను వేసుకోవాలి. నేను ఈ రొయ్యలను వచ్చేసి ఒక గంట పాటు నానబెట్టుకుని తీసుకుంటున్నానండి. ఇలా నానబెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఈ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. రొయ్యల్లో మనం ముందుగానే ఉప్పు, పసుపు ఇంకా నిమ్మరసం వేసి కలిపి ఉంచుకున్నాం కదండి. దీనివలన నీచు వాసన ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా పోతుంది. ఇలా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించడం వలన రొయ్యల నుండి నీళ్లు బాగా వస్తాయి. ఈ వచ్చిన నీళ్ళు మొత్తం కూడా మనకు మళ్ళీ ఎగిరిపోయేంత వరకు అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ వండుకోవాలి. ఇలా నీళ్ళు మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలేటప్పుడు దీనిలోకి 3 టొమాటోల సన్నటి తరుగును వేసుకోవాలి. టొమాటోలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవటం వలన త్వరగా మగ్గిపోతాయి. టొమాటో తరుగు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా వేసుకుని ఒక అర నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఒక 3 స్పూన్లు కారం, ఒక అర స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం మీ రుచికి తగినట్లుగా మీరు పెంచి లేదంటే తగ్గించి వేసుకోవచ్చండి. మనం ముందుగానే రొయ్యలను కలిపి పెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, అందుకని ఉప్పు కాస్త తగ్గించి వేసుకుంటున్నాము. వేసుకున్న ఉప్పు, కారం మొత్తానికి కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సన్నని మంట మీద వీటిని మగ్గించుకోవాలి. దీనిలో వేసుకున్న టొమాటో ముక్కలు మెత్తగా మగ్గిపోయి కూరలో కలిసిపోవాలండి. అంతవరకు కూడా సన్నని మంట మీదే అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇలా కూరలో నుండి నూనె పైకి తేలేటప్పుడు దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఒక అర నిమిషం తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకుని ఈ కొత్తిమీర తరుగు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని మరొక అర నిమిషం పాటు మగ్గించుకుంటే మనకు ముద్దగా వచ్చే రొయ్యల కూర రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి చక్కగా కలుస్తుంది. రుచి కూడా ఎంతో బాగుంటుందండి. మరి రొయ్యల కూరను ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ రొయ్యల కూర తయారీ విధానం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.